నమస్కారం. నా పేరు అనరాసి మరియమ్మ మార్పు. ఆలేరులో 2వ వాడ పోటీ చేస్తున్నాను. వీలైన చాలా వందనాలు. వీలైన అన్నకు చాలా వందనాలు. అన్న నాకు సపోర్ట్ ఉండి ఏ పనులైనా నేను చేస్తూ చెల్లని మాట ఇచ్చిండు అన్న. కాబట్టి నేను 2వ వాడకు నిలబడుతున్నా. కాబట్టి మీ అందరికీ నమస్కారాలు. మీ ఓటు నాకు వేసి గెలిపించండి. గెలిపించిన తర్వాత అన్న ఇచ్చిన పనులన్నీ అన్న ఇచ్చిన మాట అంతా కూడా కరెక్ట్గా మోరీలైనా చీసి రోడ్లైనా ఏదైనా కరెక్ట్గా అన్న దగ్గర కొట్లాడి ఖచ్చితంగా వేపిస్తాను నేను మాట ఇస్తున్నాను. అన్న ప్రభుత్వంలో వచ్చి నుంచి ఏమంటన్నా బీర్లైలన్న మనకు అండగా ఉన్నాడు. చాలా మంచి మనిషి. ప్రభుత్వం వచ్చి నుంచి మనకు ఉచితమైన కరెంటు, రేషన్ కార్డు, సన్న బియ్యం మనకు ఉచితంగా ఇస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సులు, ఫ్రీ గ్యాసు, ఇవి అన్న వచ్చి నుంచి చాలా మంచి జరుగుతుంది. మహిళలకు చక్కగా అన్ని పనులు చేస్తున్నాడు అన్న. మనం ప్రభుత్వం దృష్టి పెట్టి అన్నని గెలిపించాలి. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా ఈరోజు 2వ వార్డులో వానరాసి మరియమ్మ గారి తరఫున ప్రచారానికి రావడం జరిగింది. నా పేరు దూసరి మురళీధర్ గౌడ్. నేను మండల ప్రధాన కార్యదర్శిని. గతంలో ఆలేరు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా గత 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి కాలేదు. ఏ వాడకి వెళ్ళినా మోరీల సమస్య, ఎక్కడికి వెళ్ళినా రోడ్ల సమస్య, ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఈ విధంగా ఆలేరు మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం తయారు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది ఆలేరు. ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ రావడం జరిగింది. కావున ఆలేరు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అధికారం ఉన్న పార్టీకే ఓట్లు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అండదండలతో ఐలన్న గారు ఖచ్చితంగా ఆలేరును అభివృద్ధి చేసి తీరుతారు. కావున ప్రతి ఒక్క ప్రజలు కూడా మీ వార్డులలో నిలబడేటువంటి క్యాండిడేట్లకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని, అలాగే 2వ వార్డులో వానరాసి మరియమ్మ ఒక వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన వ్యక్తి, కష్ట సుఖాలన్నిటి కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇలాంటి వారిని కూడా మనం గుర్తించి వారిని మున్సిపాలిటీలో భాగస్వామిగా చేస్తే వారు పనులను గుర్తించి ఐలన్న దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో మా యొక్క 2వ వార్డు మెంబర్గా మరియమ్మ మార్క్కి 2వ వార్డులో ప్రజలు అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపారని కోరుకుంటూ, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీర్లైన గారు ఎమ్మెల్యే ప్రతి ఒక్క పనిలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని విధాల 2 సంవత్సరాల్లోనే దాదాపు 20 కోట్ల నిధులతో ఆలేరు మున్సిపాలిటీని ముందంజలో నడుపుతాడు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంచి మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ కనీసం వార్డుకు వచ్చి పరిశీలన చేసే పరిస్థితి లేదు. గత 2 సంవత్సరాల నుంచి మా బీర్లైన గారు మున్సిపాలిటీలో దాదాపు 20 నుంచి 30 సార్లు రావచ్చు ఒక్కొక్క వార్డుకి. అమ్మ మీ పరిస్థితి ఏంటి, మీ బాగోగులను తెలుసుకునే విధంగా ఐలయ్య గారు ఉన్నారు. కాబట్టి ఐలయ్య గారి అండదండలు మరియు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ కరెంటు కానీ, ఆర్టీసీ బస్సు కానీ అన్ని విధాల జనాలకి సౌకర్యంగా చేసిన ప్రజానిధి కానీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి బద్దం కడుతున్నారు. ప్రజలు మేము పోతే ఎందుకమ్మా వస్తున్నావు, నువ్వు నీ చేతి గుర్తు ఓటు చేస్తాను గెలిపిస్తాము అని మా మరియమ్మని పెద్ద ఎత్తున జనాలు ఆశీర్వదించాలని కోరుకున్నాము. 2వ వార్డు కానీ అన్ని 12 వార్డులో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం ఖాయమని. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన, ప్రజాపాలన. కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన బీర్లైన గారు చేసిన సేవలు మరవలేని. కాబట్టి ప్రతి ఒక్కరు నిన్న బీర్లైన గారు వస్తే
ఇంటింటికి వెళ్తుంటే జనాలు ఆదరాభిమానం చూడలేకపోయినాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ గుట్ట ఆల్రెడీ కైవసం చేసుకుంటే ఆలయంలో కూడా 12 సీట్లు చేసుకుంటాయని కోరుకుంటున్నాం.